जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం పఠిస్తున్నాం. మనం ప్రథమ స్కంధంలో ఉన్నాం. కృష్ణ నిర్యాణం గురించి ధర్మరాజుకి అర్జునుడి ద్వారా తెలిసింది. ఈ నారద మహర్షి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాడో అప్పుడు మీరు కూడా స్వర్గారోహణ చేయండి అని ధర్మరాజుతో చెప్పారు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టు మేను విడిచి నాడా దినమున నశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద తన శరీరాన్ని వదిలేశాడో ఆ రోజు నుంచి అశుభ ప్రతిపాదకమైన కలియుగం ప్రారంభమైంది. అప్పుడు ధర్మరాజు అనుకున్నాడు, ఇంకా మేము కూడా ప్రయాణం అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రయాణం అవడానికి ఈ రాజ్యాన్ని అంతా కూడా ధారాదత్తం చేయాలి, వారసులకు ఇవ్వాలి. అందుకని పరీక్షిత్ మహారాజుకి పట్టాభిషేకం చేసి పాండవులందరూ కూడా స్వర్గారోహణం చేశారు అని కలి యొక్క ప్రవేశం వల్ల సూత మహర్షి సౌనకాదికులకు చెప్తున్నాడు. కలి యొక్క ప్రవేశం వల్ల సమాజంలో మనుషుల్లో క్రౌర్యము, హింస, అసత్యము, దంభము, కుటిలత్వము మొదలైన అధర్మాలు పెరిగిపోయినాయి. అవి ఎక్కడ? నగరాల్లో, గృహాల్లో, భూముల్లో, అలాగే మానవులందరిలోనూ కలుగుతోంది అని ధర్మరాజు తెలుసుకున్నాడు. ఇది కలి ప్రభావం వల్ల మారుతోంది అని, ఇప్పుడు ఇది మనకి సమయము, మనం ఇంకా ఉండక్కర్లేదు, వెళ్ళిపోవాలి అని. అందుకని మరి హస్తినాపురం రాజ్యం ఉంది కదా, ఈ రాజ్యాన్ని హస్తినాపురంలో మనుమడైన పరీక్షిత్తుని రాజుగా దీవించి సింధు నది జలాలతో అభిషిక్తుడిని చేసి పట్టాభిషేకం చేశాడు. అలాగే అనిరుద్ధుని కుమారుడు, కృష్ణుని మనుమడు అనిరుద్ధుడి కుమారుడైన వ్రజుడిని తీసుకొచ్చి మధురకు రాజుగా చేసి పట్టం కట్టాడు. మొత్తం సర్వ రాజ్యము కూడా, సామ్రాజ్యం మొత్తం అంతా కూడా పరీక్షణ్ మహారాజుకి ధన ధాన్య సంపదలతో సహా ధారాదత్తం చేశాడు. ఏనుగులు, గుర్రాలు, భటులు, కంకణాలు, మంత్రులు, పండితులు, స్త్రీలు, అలాగే అఖిలమైన ధనాన్ని కూడా ఈ అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మరాజు మొత్తం అంతా కూడా ఇంకా మొత్తం ఇచ్చేసి వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. విరక్తుడైన ధర్మనందనుడు ప్రాజాపత్యం అని ఇష్టి చేశాడు. అంటే ఏంటంటే తన మానసికంగా చేసే ఒక యజ్ఞం, అగ్నులన్నిటిని కూడా తన యందు ఆరోపించుకున్నాడు. నిరహంకారుడై అన్ని బంధాలను తెగతెంపులు చేసుకున్నాడు. సకల ఇంద్రియాలను మనస్సులోను, ఇది భగవద్గీతలో కూడా చెప్తారు, మనస్సును ప్రాణంలోను, ప్రాణాన్ని అపానంలోను, అపానాన్ని మృత్యువనందు, మృత్యువును దేహంలోను, దేహాన్ని గుణత్రయంలోను, గుణత్రయాన్ని అవిద్యలో, అవిద్యను జీవుడి యందు, జీవుడైన తనను అవ్యయమైన బ్రహ్మలో లయం చేసుకున్నాడు. సమాధి స్థితిలో ఆ బ్రహ్మత్వాన్ని పొందాడు. బహిరంగ వ్యాపారాలు అన్నీ మానేశాడు. నార చీరలు కట్టుకున్నాడు. మౌని అయిపోయాడు. నిరంతరం మననం చేసేవాళ్ళని ముని అంటారు. మౌని అయ్యాడు. నిరాహారుడు అయిపోయాడు. ఆహారం తీసుకోవడం మానేశాడు. మొత్తం జుట్టు అంతా కూడా వదిలిపెట్టేశాడు. విడువబడిన కేశాలు కలవాడై ఉన్మత్తుల్లాగా, ఎవరైనా చూస్తే పిచ్చివాడేమో అని అనిపించేట్టు తిరుగుతున్నట్ట బయట. పిశాచం పట్టిన వాళ్ళలాగా, చెవిటి వాళ్ళలాగా, అలాగే మూర్ఖుడిలాగా, జడులులాగా తిరుగుతున్నాడు. దేని యందు ఆసక్తి లేక కూర్చుండిపోయాడు. కానీ నిజానికి ఎలా ఉన్నాడు అంటే, చిత్తంబున బ్రహ్మమున వృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనాయత్తులు దొల్లి వెలింగేడి యుత్తర దిశకేగ నిర్మలోద్యోగమునన్. తన చిత్తంలో ఆ పరబ్రహ్మని తలుచుకుంటూ మననం చేసుకుంటూ, పూర్వం జ్ఞానులందరూ కూడా ఎలా అయితే ఈ స్వర్గారోహణ కోసం వెళ్ళిపోయారో అలాగా మహానుభావులు అనుసరించిన ఆ ఉత్తర దిక్కు వైపు నిర్మలమైన మనస్సుతో ప్రయాణం సాగించాడు. ధర్మరాజు అలా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఈ తమ్ముళ్ళందరూ కూడా ధర్మరాజును అనుసరించారు. అంత నాతని తమ్ములు అనిల పుత్రాదులు గలిరాకచే బాపకర్ములగుచు జరించు ప్రజల సంచారంబులు వీక్షించి అఖిల ధర్మంబులను ఆచరించి వైకుంఠ చరణాబ్జ వర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును చెంది విషయయుక్తులకు ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞాన దావాగ్ని భసిత కర్ములైన ఏ కాంతులకు లక్ష్యమై వెలుగు
ముఖ్య నారాయణ స్థానమునకు దనిరి విగత రజమైన యాత్మల విప్ర ముఖ్య. వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా మానవుల్లో మార్పులు వచ్చేస్తున్నాయని. ఆ ధర్మనందన తమ్ములు అర్జునుడు, భీముడు, నకులు, సహదేవులు, వీళ్ళ అలాగే సేనాదులు మొత్తం వీళ్ళందరూ కూడా కలి ప్రభావంతో పాపకర్మాలని అయిపోయి పాపకర్మాన్ని ఆచరిస్తున్న ప్రజల నడవడికని చూశారు. చూసి ఇంకా మన పరి అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి అనుకున్నారు. అఖిల ధర్మాలను ఆచరించి వైకుంఠుని యొక్క చరణాబ్జాలను సన్యాసం తీసుకున్నారు. వాళ్ళు కూడా చరణాబ్జమాలను ధ్యానించారు. ఆ భక్తి వల్ల నిర్మలత్వాన్ని పొందారు. అర్జునుడు అంతకు ముందే వచ్చేసింది నిర్మలత్వం. అర్జునుడికి విషయాసక్తులకు ప్రవేశించడానికి వీల్లేంది, ఏ కల్మషము లేని వారు మాత్రమే ప్రవేశించడానికి వీలైంది, విజ్ఞానం అనే దావాగ్ని చేత సమస్త కర్మలను భస్మం చేసిన వాడు మాత్రమే చేరగలిగింది. ఆయన నారాయణ స్థానానికి చేరుకున్నారు. ముందర ధర్మరాజు చేరుకున్నాడు, ఆ తర్వాత మిగిలిన పాండవులందరూ కూడా చేరుకున్నారు. అప్పుడు ఆ తర్వాత విదురుడు ప్రభాస తీర్థంలో విదురుడు హరి అందు మనసు లగ్నం చేసి శరీరాన్ని వదిలేశాడు. విదురుడు ఎవరు అసలు? నిజానికి ఒక శాపం వల్ల మానవ జన్మ ఎత్తిన యమధర్మరాజు. పితృదేవతలతో కలిసి దండధరుడైన యమధర్మరాజు తన అధికార స్థానానికి వెళ్ళిపోయారు. ద్రౌపదీదేవి కూడా తన పతుల వల్ల ఉపేక్షితే సమస్త లోకాలను భరించేవాడైన ఆ కృష్ణ పరమాత్మ యందు చిత్తాన్ని లగ్నం చేసి ఆవిడ కూడా ఆ కృష్ణ పరమాత్మ లోకాన్ని చేరుకుంది అని ఇక్కడ సూత మహర్షి చెప్తున్నారు. పాండవ కృష్ణుల యానము పాండురమతి నెవ్వడైన పలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర. ఎవరైతే సూత మహర్షి చెప్తున్నారు ఆ శ్రీకృష్ణ నిర్యాణాన్ని గురించి, అలాగే పాండవుల యొక్క స్వర్గారోహణాన్ని గురించి స్వచ్ఛమైన హృదయంతో వింటారో చదువుతారో వాళ్ళు ఈ లోకంలోని సమస్త బంధాలు తెంచుకొని కేవలం హరిదాసులై కైవల్య పదాన్ని చేరుకుంటారు అని సూత మహర్షి సౌనక మహర్షికి చెప్పారు. చెప్పి తర్వాత హస్తినాపురంలో ఏమవుతుందో చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజు రాజ్యం అయ్యారు కదా. ఇక్కడ కుమారుడైన పరీక్షిత్తు పెద్దలందరూ ఉన్నారు, బ్రాహ్మణులు. పెద్దలు చెప్పిన విధంగా బ్రాహ్మణోత్తముల దగ్గర అన్ని విద్యలు అభ్యసించాడు. మహాభాగవత శేఖరుడై రాజ్యపాలన చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మరాజు అడిగాడు ఇతను భక్తి కలిగి ఉంటాడా అని. ఉత్తరుని పుత్రిక అయిన ఉత్తర కుమారుడి పుత్రిక ఇరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 4 కొడుకులు పుట్టారు. జనమేజయుడు మొదలైన 4 కొడుకులు పుట్టారు. కృపాచార్యుడు గురువుగా గంగానది సైకత స్థలంలో యాగ భాగాల కోసం వచ్చిన దేవతల్ని వీక్షిస్తూ 3 అశ్వమేధ యాగాలు చేశాడు. చాలా భూరి దక్షిణలు ఇచ్చాడు. చాలా పరిపాలన చాలా బాగుంది. అలాగే దిగ్విజయం కూడా చేస్తున్నాడు. ఒకసారి దిగ్విజయం చేస్తున్నప్పుడు ఒక ఎద్దుని ఒక ఆవుని గోమధునాన్ని తన్నుతున్న ఒక వ్యక్తిని చూసి అతన్ని శిక్షించాడు. అతను రాజచిహ్న ముద్రితుడైన శూద్రుడుగా ఉన్న కలి అతన్ని పట్టుకుని శిక్షించాడు అని సూత మహర్షి చెప్పాడు. అప్పుడు సౌనకుడు సూతునితో ఇలా అంటున్నాడు. ఈ ఘట్టం ఏంటంటే పరీక్షణ్ మహారాజు భూదేవి ధర్మదేవతల సంవాదాన్ని వినడం. అప్పుడు సూత మహర్షిని సౌనక మహర్షి అడుగుతున్నాడు. భూవర రూపుడు శూద్రుడు గోవుందా నేల తన్నే గోరి పరీక్షిత్ భూవరుండు దిశల గెలుచుతూ నే విధి గలి నిగ్రహించ నెరిగింపగదే. ఎలాగా? సూత మహర్షి రాజు వేషంలో ఉన్న శూద్రుడు గోవులను తనెందుకు తన్నాడు? పరీక్షణ్ మహారాజు అన్ని దిక్కులను చేస్తూ ఏ విధంగా కలిని నిగ్రహించాడో చెప్పండి అనని సౌనక మహర్షి అంటున్నాడు. మేము ఇక్కడ ఉన్నది ఎందుకు అంటే మేము ఈ పరమాత్మ కృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క గాథలన్నీ వినడానికి, శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవిందములందు ఆసక్తులై ఉన్న సత్పురుషుల యొక్క చరిత్రలు వినకుండా, ఎందుకంటే పరీక్షణ్ మహారాజ్ సత్పురుషుడు, వినకుండా దుర్బుద్ధితో వేరే వార్తలు వింటుంటే, దుర్జనుల యొక్క వార్తలు వింటుంటే సంసార బంధాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి రోజులు వ్యర్థంగా గడుస్తాయి. మేము అలా గడపడానికి రాలేదు అని. ఇంద్రియ లోలత్వం మామూలుగా ఎప్పుడు నడిపిస్తుంది? ఎవడు సమస్త ఆనందాలకు సుఖాలకు నిలయమో ఆ పరమాత్మ ఎవరు పరమావధో అటువంటి పరమాత్మని ప్రార్థించేటప్పుడు ఇంద్రియ లోలత నశిస్తుంది, విషయ సుఖాల్లో వ్యామోహం అంతరిస్తుంది. బ్రహ్మానందాన్ని అనుభవించే వారికి ఐహిక సుఖాలు రసహీనంగా తుచ్చంగా కనిపిస్తాయి, అవి వారిని ఆకర్షించలేవు. మేమేమో ఈ సత్రయాగం, సౌనకుడు అంటున్నాడు, ఈ సత్రయాగం మొదలెట్టాం.
ఓ పుణ్య చరిత్ర ఎందుకు మొదలెట్టామో తెలుసా? బ్రతుకు శాశ్వతం కాదు, మరణం నిజం. ఈ విషయాన్ని తెలుసుకొని మోక్ష స్థితిని కోరే అల్పాయుష్కులమైన మేము దుర్జనులైన అన్యుల చరిత్రను కర్ణరంధ్రాల్లో పెట్టుకొని బంగారం లాంటి బతుకును ఎందుకు పాడు చేసుకోవాలి? మాధవుని యొక్క పాద పద్మాలందు ఉండే మకరందాన్ని ఓ సూత మహర్షి మా చేత పానం చేయించు నువ్వు అని మే చేసే సత్రయాగానికి మునీంద్రులు పిలిస్తే యమధర్మరాజు కూడా వచ్చారు చూడు, అదిగో అక్కడ ఉన్నారు. ఈ విష్ణు కథల మీద ఉండే ప్రీతి చేత యమధర్మరాజు ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు ఒకళ్ళను కూడా చంపడు, విష్ణు కథలు వింటూ కూర్చుంటాడు అని మందబుద్ధులు, సోమరిపోతులు, అల్ప ఆయుర్దాయం కలిగినవారు ప్రయోజనం లేని మార్గంలో పయనిస్తూ రాత్రింబవళ్ళ కాలం వెళ్ళబుచ్చుతారు. అలాంటి వారికి గోవిందుని చరణారవింద మకరాందాన్ని గురోలే అవకాశమే ఉండదు. మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధ మార్గునకు ను గోవింద చరణారవింద మకరందము గొన దెరపిలి లేదు రాత్రిందివముల్. అంతే తప్ప మేమందరం కూడా గోవిందుడి యొక్క చరణారవిందాన్ని చూద్దామని అనుకుంటున్నాము అని సౌనకుడు చెప్పి, మాకు చెప్పండి ఈ పరీక్షన్ మహారాజు ఏం విన్నాడు, ఏం చేశాడు, ఎందుకంటే పరీక్షన్ మహారాజు అతను భాగవత శ్రేష్ఠుడు అని సౌనకుడు సూత మహర్షిని అడిగాడు. ఇలా సౌనకుడు సూత మహర్షిని అడిగేసరికి సూత మహర్షి ఇలా చెప్తున్నారు, పరీక్షన్ మహారాజు ఆయన దిగ్విజయం చేస్తూ తన సైన్యంతో రక్షించబడుతున్న కురుజాంగల దేశాల్లోకి కలి ప్రవేశించాడని విన్నారు. విని పరీక్షన్ మహారాజు ఈ కలిని నిగ్రహించడం కోసం యుద్ధం చేసి నిగ్రహిద్దామని యుద్ధం చేయాలన్న సంకల్పంతో ఒకరోజు బాణాసనాన్ని తీసుకొని నీల మేఘాల లాంటి గుర్రాలు పూడ్చిన రథాన్ని, తన మనోరథాన్ని సఫలం చేసేదాన్ని అధిరోహించాడు. ఓ మంచి రథాన్ని తీసుకుని నీల మేఘాల లాంటి గుర్రాలు అంటే అంత తొందరగా వెళ్లే గుర్రాలు, అలాగే సింహధ్వజం ప్రకాశిస్తుంటే రథములు, ఏనుగులు, హయములు, భటులు వీళ్ళందరితో కూడిన సేనావాహంతో అడ్డులేని పరాక్రమంతో కొలువ దిగ్విజయం కోసం యుద్ధం చేయడానికి బయలుదేరాడు కురుజాంగల దేశంలోకి. అక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సాగర తీరాలైన ఇలావృత్తం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమూలం, భారత వర్షములు, ఉత్తర కురుభూములు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాడు. ఆ దేశాల రాజులందరూ, అక్కడ ఉన్న రాజులందరూ వచ్చి ధనరాశులు ఇచ్చారు, వాటన్నిటిని కానుకలుగా తీసుకున్నాడు. మంగళ పాఠక సమూహం చేత జేగీయమానంగా చెప్పిన పూర్వ రాజుల వృత్తాంతాలంతా కూడా విన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఈ పెద్ద పెద్ద విద్వాంసులందరూ వచ్చి ఆయనతో ఈ భాగవత సత్కాలక్షేపం చేస్తున్నారు. అవన్నీ విన్నాడు. పాఠకులు చదివిన పద్యాలతో పాండవులకు భక్తవత్సలుడై కృష్ణుడు సారథిగా, స్నేహితునిగా, సచివునిగా, సభాపతిగా, వీరునిగా, దూతగా ఇంకా ఇతర కర్మల్లో చేసిన సహాయం గురించి విన్నాడు. పాపం పరీక్షణ్ మహారాజుకి సొంత తాతగారు అర్జునుడు, కానీ అర్జునుడి గురించి ఏమీ తెలియదు, చిన్నవాడు కాబట్టి వీళ్ళందరూ చెప్పగా విన్నాడు. అశ్వత్థామ అస్త్ర తేజం నుంచి బ్రహ్మాస్త్రం వేశాడు కదా అశ్వత్థామ, ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి తనను ఆ పరమాత్మ రక్షించడం గురించి విన్నాడు. యాదవ పాండవుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని, అలాగే వాళ్ళ కలిగిన భగవద్ భక్తి విశేషాన్ని కూడా విన్నాడు. పాండవుల మీద కృష్ణునికి కల వాత్సల్యానికి చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. ఈ పాండవులు అంటే వాళ్ళ తాతగారులు ఏం పుణ్యం చేసుకున్నారు, కృష్ణ పరమాత్మ వాళ్ళని చాలా వాత్సల్యంతో ప్రేమతో చూశారు అని. వంది మాగధులకు, అందరూ అన్ని చోట్ల పొగిడే వంది మాగధులకు అమూల్యమైన హారములు, అంబరములు, ఆభరణాలు కానుగ్గా ఇచ్చి శ్రీకృష్ణుని పాద పద్మాలను సేవించడందు మనస్సు లగ్నమై ఉన్నాడు. అలా ఉండి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్న చోటప్పుడు ఒక వృషభ రూపాన్ని చూశాడు. వృషభ రూపాన్ని ధరించి ఒంటి కాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు తన సమీపంలో ఉన్న దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా వెలుగును కోల్పోయి కళ్ళలోంచి కన్నీరు కారుస్తూ గో రూపంలో ఉన్న భూదేవితో ఇలా అన్నాడు. అప్పుడు ఒక వృషభ రూపంలో ఉన్న ఎద్దు, అది ధర్మదేవత, అలాగే గో రూపంలో భూమి, ఈ భూమితో మాట్లాడడం విన్నాడు. ఏమని మాట్లాడాడు ఆ ధర్మదేవత? వృషభ రూపంలో ఉన్నాడు, ఒంటి కాలు మీద ఉన్నాడు అని, నయనాంబ కణజాల నేల విడువన్
నా తల్లి నీ మేను సామయమై ఉన్నది, మోము వాడినది, నీ మన్నించు చుట్టాలకొన్ భయ దుఃఖంబులనెందు నొందవు కదా, బంధించి శూద్రుల్ పదత్రయ హీనన్నను బట్టవత్తురనయో తాపంబు నీకేటికిన్. ఓ తల్లి ధర్మదేవత అంటోంది భూమితో, ఓ తల్లి నీ కళ్ళ నుంచి ఎందుకు కన్నీరు కారుతోంది? ఏం తల్లి, నీ శరీరం రోగగ్రస్తమై ఉన్నట్లుంది ఏంటమ్మా? నీ ముఖం అంతా వాడిపోయింది. నువ్వెప్పుడు మన్నించే నీ చుట్టాలకు భయము దుఃఖాలు ఏమన్నా ప్రాప్తించలేదు కదా? 3 పాదాలు లేని నిన్ను బంధించి శూద్రులు పట్టుకోవడానికి వస్తారని బాధపడుతున్నావా తల్లి అని అక్కడ పాడి, ఆ దూడ కూడా లేదు, తోడ లేకుండా ఒంటి కాలితో ఉన్న ధర్మదేవుడు అడుగుతున్నాడు భూదేవిని అని. యజ్ఞాలు లేనందువల్ల దేవతలకు ఇంకా హవిర్భాగాలు లేవు అని ఏమన్నా బాధపడుతున్నావా తల్లి? భర్తలు కలియుగం కదా, భార్యలు రక్షించరని, తమ పుత్రులను తండ్రులు ప్రోవరని విచారిస్తున్నావా? కలిగా సరస్వతీదేవి దుష్టులను ఆశ్రయిస్తోంది, బ్రాహ్మణోత్తములు రాజులకు సేవ చేస్తారని అనుకుని దుఃఖిస్తున్నావా? ఇంద్రుడు వానను కురిపించకపోతే ప్రజలు దుఃఖిస్తారని చింతిస్తున్నావా? హీన వంశజాతులు రాజ్యం చేస్తారని, ధర్మం నశిస్తుందని, కేవలం మనుషులు ఆహార పానీయ మైథున శయనాది కర్మలందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా అని. జనని జనని నీ భరమెల్లడించుటకునై చక్రాయుధుండిన్ని హాయనముల్ దాను నరాకృతిన్ మెలగి నిత్యానందమున్ చేసి పోయిన నేనింక ననాదనైతి, గుజనుండెవ్వాడు శాసించునో పెను దుఃఖంబులు నేమి పొందుననియో భీతిల్లి చింతించుటన్. ఓ తల్లి, నీ భారాన్ని తగ్గించడం కోసం ఆ శ్రీహరి ఇన్ని సంవత్సరాలు తను ఒక నరుడిగా జన్మించి నిత్యం ఆనందాన్ని కలిగించి ఆయన అవతారాన్ని చాలించాడు కాబట్టి నేను అనాథనైపోయాను. ఏ దుర్మార్గుడు ఈ పైన నన్ను శాసిస్తాడో, ఇంకా నేను ఏ దుఃఖాలను అనుభవిస్తున్నానో అని బాధపడుతున్నావా అని. దెప్పరమగు కాలము చేయనెప్పుడు దేవతలకెల్ల నిష్టంబగు నీ ఒప్పిదము కృష్ణుడు అరిగిన తప్పే కదా తల్లి నీవు తల్లడపడగన్. దేవతలందరికీ పరమ ప్రీతికరమైన నీ సౌభాగ్యం కృష్ణ నిర్యాణంతో వెళ్ళిపోయిందా తల్లి? ఇప్పుడు నీకు ఆపద వచ్చింది, అందుకని నువ్వు విచారిస్తున్నావమ్మా అని ధర్మదేవత గోవుని అడుగుతోంది. ధర్మదేవత రూపంలో, వృషభ రూపంలో, ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవత ఆవు రూపంలో ఉన్న భూదేవిని అడుగుతోంది. అప్పుడు అని ధర్మదేవుడు అలా పలికేసరికి భూదేవి సమాధానం చెప్పడం మొదలెట్టింది. ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడుతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని గాలముచే నీకు నొంటి కాలయ్యగదే. ధర్మదేవత అంటుంది, ఈ లోకంలో పూర్వం నువ్వు 4 పాదాలతో నడిచేవాడివి, ఇప్పుడు ఆ శ్రీవల్లభుడు లేడు కదా, నువ్వు ఒంటి కాలి మీద నడుస్తున్నావు. సత్యము శౌచము, దయ ఓర్పు, త్యాగము సంతోషము, రుజుభావము, ఇంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, సమభావము, పరులు అపరార్థం చేస్తే సహించడం, లాభం కలిగితే ఉదాసీనుడే ఉండడం, శాస్త్ర విచారం, జ్ఞానము, విరక్తి, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, దక్షత్వం, స్మృతి, స్వాతంత్రం, కుశలత్వం, కాంతి, ధైర్యం, మృదుత్వం, ప్రతిభ, అతిశయం, అనునయం, శీలము, జ్ఞానేంద్రియ బలము, కర్మేంద్రియ బలము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థైర్యము, శ్రద్ధ, కీర్తి, మానము, గర్వం లేకపోవడం, ఇవన్నీ కూడా 39 గుణాలు. ఈ 39 గుణాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉన్నాయి. ఇవి కాకుండా వేద విజ్ఞానం, శరణాగతులను రక్షించడం మొదలైన గొప్ప గుణాలు ఆయనలో ఉన్నాయి. సరిగ్గా 39 గుణాలు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మకి. మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. సత్యం, శౌచం, దయ, శౌచం అంటే శుభ్రత, దయ, ఓర్పు, త్యాగం, సంతోషం, రుజుభావం, రుజుత్వం, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, సమభావం, పరులు అపరాధం చేసినా సహించడం, లాభం కలిగితే ఉదాసీనటే ఉండడం, పొంగిపోకుండా ఉండడం, శాస్త్ర విచారం, జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, దక్షత్వం, స్మృతి, స్వాతంత్రం, కుశలత్వం, కాంతి, ధైర్యం, మృదుత్వం, ప్రతిభ,
అతిశయం, అనునయం, దగ్గరకు వచ్చిన వాళ్ళని అనునయించడం, కష్టంలో ఉన్న వాళ్ళని, శీలము, జ్ఞానేంద్రియ బలము, కర్మేంద్రియ బలము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థైర్యము, శ్రద్ధ, కీర్తి, మానము, గర్వం లేకపోవడం. ఈ 39 గుణాలు ఆ శ్రీహరిలో ఉన్నాయి. అవి కాకుండా ఇంకా వేద విజ్ఞానం ఉంది, శరణాగతులను రక్షించడం ఉంది. ఇలాంటి గొప్ప గుణాలు ఆయనలో ఉన్నాయి. గణనాతీతములగు సద్గుణములు గల చక్రి సనిన ఘోర కలి ప్రేరణమున బాప సమూహ ప్రణయుతులకు జనుల చూచి వగచెద తండ్రి. ఆవిడ చెప్తోంది భూదేవి, తండ్రి గణించడానికి లెక్క పెట్టడానికి శక్యం కానన్ని సద్గుణాల రాసి ఆ పరమాత్మ తన అవతారాన్ని సాధించగానే ఘోరమైన పాప సమూహం చేత నిండిన జనులను చూసి నేను దుఃఖిస్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు నీకు ధీరులకును, నానా వర్ణాశ్రమములకు, గోవులకును బాధ ఎగుతూ గుండెదనగా. ఓ పాపరహితుడా, అనగా దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు నీకు ధీరులకు, నానా వర్ణాశ్రమాల వారికి, గోవులకు బాధలు కలుగుతున్నందుకు నేను కుమిలిపోతున్నాను అని ఆవిడ చెప్తోంది. బ్రహ్మాదులు ఎవ్వని భద్ర కటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల గమలాలయము మాని కమల ఎవ్వని పాద కమలంబు సేవించు గౌతుకమున భరమ యోగేంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురెవ్వని నియతితోడ వేదంబులెవ్వని విమల చారిత్రముల్ వినుతింపగాలేక వెగడువడియే అట్టి వాసుదేవునబ్జ మంద్రాంకుశ చక్రమీన శంఖ చాప కేతు చిహ్న తంబులైన శ్రీ చరణములింక శోక వనుచు వగపు శోకెనయ్యా. బ్రహ్మాది దేవతలంతా ఆయన యొక్క భద్రమైన కటాక్ష వీక్షణాలను గురించి తపస్సు చేస్తారు. తన నివాసమైన పద్మాన్ని మానుకొని కమల ఆయన యొక్క పాద కమలాలను కుతూహలంలో సేవిస్తుంటుంది. పరమయోగులు వారి మనస్సుల్లో ఆ శ్రీహరినే నియమంగా నిలుపుకుంటారు. వేద రాశి అయిన ఆయన యొక్క విమలమైన చరిత్రను వేదరాశి పొగడలేక తడబాటు పడుతోంది. అలాంటి వాసుదేవుని అబ్జ, వజ్ర, కంకుశ, చక్ర, మీన, శంఖ, చాప, కేతు రేఖలతో ఆయన పాదాల్లో ఉండేవి అలంకృతమైన శ్రీచరణాలు ఇంకా నా మీద శోకవు కదా అని దుఃఖం వస్తోంది. హరిపాదంబులు సోకెడి సిరి కథమున నఖిల భువన సేవ్యత్వముతో స్థిరనైతే నిన్ని దినములు హరి నా గర్వంబు మంచి అరిగ మహాత్మా. శ్రీహరి ఉన్నాడు కదా, నేను చాలా గర్వపోయాను. శ్రీహరి పాదాలు నాకు సోకుతూ ఉన్న అదృష్టంతో అఖిల భువనాలు నన్ను సేవించాయి. ఇన్నాళ్ళు సంతోషంతో పొంగిపోయాను, కానీ ఆ శ్రీహరి నా గర్వాన్ని తొలగించి వెళ్ళిపోయాడయ్యా మహాత్మా అని భూదేవి దుఃఖిస్తోంది. లీలాకారము దాల్చను శ్రీ లలనేషుండు కలుల శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును 4 పాదముల నిన్ను నడిపించడకు. ఓ ధర్మదేవత, శ్రీహరి దుర్మార్గుల్ని శిక్షించి శిష్యులను రక్షించడం కోసం 4 పాదాలతో నిన్ను నడిపించడం కోసం లీలగా మానవ దేహాన్ని ధరించారు అని ఆ పరమాత్మ గురించి చెప్తోంది. ఆ తీయని మాటలు, ఆ మృదుత్వం, ఆ దరహాసం, ఆ మురిపం, ఆ ప్రణయ కలహాలు, ఆ నడక తీరు, ప్రేమతో చూసే ఆ చూపులు ఇక పైన ఎవరికి దొరకవు కదా. అలాంటి మాధవుని వియోగాగ్ని కామునులే కాదు, వారి కర్మలను వారు వేధించుకున్న యోగులు సైతం సహించలేరు. మెల్లన నాపై యాదవ వల్లభుడడుగిడగా మోహవసనై నేరంజిల్లగా రోమాంచము క్రియ మొల్లములై మొలుచు సస్యములు మార్గములున్. ఆ యాదవ వల్లభుడు నాపై మెల్లమెల్లగా అడుగులేస్తుంటే నేను మోహ పరవశన అయిపోతాను. నా శరీరం మీద పుట్టిన రోమాంచాల్లాగా పంటలన్నీ కూడా మొలకెత్తేవి అని ఈ ప్రకారంగా తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతి నది తీరంలో ధర్మదేవుడు, భూదేవి వృషభధేను రూపాలతో ఉంటున్న ఆ సమయంలో రాజర్షి అయిన పరీక్షన్ మహారాజు దగ్గరగా వెళ్ళాడు వాళ్ళకి. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే కలి పురుషుడు ప్రవేశించాడు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజ ముంగాల క్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడా సురగతిన్ గారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్నే వంచితులగా నిర్ఘాత పాదాహుతిన్. సరిగ్గా పరీక్షన్ మహారాజు ఈ ధేనువు, ఈ వృషభము ధేనువు
అంటే ధర్మదేవత భూదేవి మాట్లాడుకుంటున్నది పరీక్షణ్ మహారాజు వింటున్నారు. ఆ వింటున్న సమయంలో కైలాస పర్వతంలో ఉన్నట్ట మహా గంభీరమైన వృషభాన్ని, అలా ఉన్న వృషభాన్ని చాలా కోపంతో దండహస్తుడు, రాజవేషంలో ఉన్న క్రూరుడు, గబగబా నడిచేవాడు అయిన వాడు శూద్రుడు ఒకడు రాక్షసుడిలాగా కరుణ లేకుండా నేల మీద పడిపోయేట్టుగా తన్నట్ట ధర్మదేవతను. ఆ వృషభం భయంకరమైన తన పాదాహతికి మూత్ర విసర్జన చేస్తూ నేల మీద పడిపోయింది. అలా పడిపోయినప్పుడు భయంతో కదులుతున్న కన్నుల్లో అశ్రువులు కారుస్తున్న దాన్ని, అంబా అని అరుస్తున్న దాన్ని, లేత పచ్చిక పరకాలను వేయాలనే లోభం చేత జిహ్వను చాస్తూ ఆందోళనలో మనస్సు ఉన్న దానిని, తన చెంత లేగదూడ కూడా లేకుండా ఉన్నదాన్ని, దుఃఖంతో కూడుకుని ఉన్నదాన్ని, చెమటతో నిండిన శరీరం కలదాన్ని, పరమ పవిత్రమైన గోవును బలంగా తన్నాడు. ముందర ఆ క్రూరుడైన కలి వచ్చి మొట్టమొదట ఆ వృషభాన్ని తన్నాడు. తర్వాత ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న భూదేవి అయిన గోవుని కూడా తన్నాడు. ఈ విధంగా ధేనువుని వృషభాన్ని రెండింటిని కూడా దుర్మార్గంగా తన్నుతున్న రాజలక్షణాల్లో ఉన్న శూద్ర పురుషుణ్ణి పరీక్షణ్ మహారాజ్ చూశాడు. చూసి ఆ కాంచన రథారూఢుడైన పరీక్షిత్తు కోదండ నెక్కుబెట్టి మేఘ గంభీర వచనాలతో ఇలా అన్నాడు: నిన్ను గొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతి వై గోవులం దన్నం కారణమేమి మద్భుజస నాథ చోణినే వేళలందు నేరంబులు చేయరాదెరుగవా దూర్తత్వమున్ భూమి భృత్ సన్నాహంబును నర్చేదెవ్వడవు నిన్ను శాసించదని దుర్మతి. ఎవడెవరా నువ్వు? నిన్నేమైనా కొమ్ములతో చిమ్మిందా, కొమ్ములతో పొడిచిందా? నీ దగ్గరకు కూడా రాలేదే. భయం లేకుండా నువ్వు ఈ గోవుల్ని ఎందుకు తన్నావు? దానికి కారణం ఏంటి? నా భుజబలం చేత రక్షించబడుతున్నా ఈ మహీమండలంలో, ఈ భూమి మీద ఎవరు నేరములు చేయకూడదనే విషయం తెలియదా నీకు? ధూర్తుడివై రాజసం ఒలకపోస్తున్నావు. నేను శిక్షిస్తాను. గాంధీవిల్లు చక్రియు భూ మండలి బెడబాసి తనిన మదమత్తుడవై దండింపదగని వారల దండించదు నీవ తగదు దండనమునకున్. అసలు నిన్ను దండించాలి. గాంధీవధారి అర్జునుడు, చక్రధారి శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళారనే కదా నువ్వు రెచ్చిపోతున్నావు. ఆ కారణంగా మదంతో దండింపదగని వాళ్ళని దండిస్తున్నావు. నువ్వు దండనానికి అర్హుడివి, అందుకని నిన్ను నేను ముందు శిక్షిస్తాను అని ఆ వృషభాన్ని ఉద్దేశించి, ధర్మదేవతను ఉద్దేశించి పరీక్షణ్ మహారాజు ఇలా అన్నారు: వృషభ రూపంలో ఉన్న ఓ ధర్మదేవత, కురు ధాత్రీశ్వర్ల బాహుదండాలనే కోట గోడల నడుమ రక్షించబడుతున్న ఈ భూమండలంలో జనులు ఇప్పటి వరకు అధర్మ బాధితులైన జంతువులకు అన్నిటిని చూడలేదు. కన్నుల నుండి నీరు కారుస్తున్న నిన్ను మాత్రం చూశారు. నా బాహుబలం చేత ఈయన శిక్షిస్తాను చూడు అని విజృంభించాడు పరీక్షిత్తు. జాలిబడనేల నా శర జాలంబుల పాలు చేసి చంపెద వీనిన్ భూలోకంబుననిప్పుడే 4 పాదముల నిన్ను నడిపించుదుమి. ఓ ధర్మస్వరూప, విచారించకు. నా బాణాన్ని చేత వీనిప్పుడే చంపేస్తాను. ఈ భూలోకంలో 4 పాదాలతో నిన్ను నడిపిస్తాను అని నీ నోటికి హితమైన పచ్చికను వేస్తూ, నదుల్లో నీరు త్రాగుతూ స్వేచ్ఛగా సంచరించే నీ పాదాలను ఎవరు విడగొట్టాడో చెప్పు. వాడు ఆకాశంలో సంచరించేవాడైనా, భూమి మీద తిరిగేవాడైనా, వినువీధిలో దక్కున్నా, నేలలో దక్కున్నా, మనుల చేత అలంకరించబడిన వాడి బాహువులను నేను నరికేస్తాను. అసలు నీకు 4 పాదాలు ఉండాలి, 4 కాళ్ళు ఉండాలి, 3 ఎందుకున్నాయి, ఒకటే ఎందుకుంది, మిగిలిన 3 కాళ్ళని ఎవరు నరికేశారు చెప్పు అని ఆ గోవు రూపంలో ఉన్న భూదేవితో పరీక్షణ్ మహారాజు ఇలా అన్నారు: అగణిత వైభవండగు మురాంతకుడు అక్కట పోయనంచు నెవ్వగలన్ గృశించి నేత్రముల వారి కణంబులు తేకు మమ్మ లో వెగడకు మమ్మ మధ్య శిఖ బృందములను వృషలున్ వధింతు నా మగటిమి చూడబొమ్మ వెర మానగదమ్మ శుభప్రదాయిని. అమ్మా, గోమాతతో అంటున్నారు భూదేవితో, శుభప్రదాయిని, అంతులేని వైభవంతో అలరారుతూ ఉన్న శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనే బాధతో కన్నీరు కారుస్తున్నావు తల్లి. అలా కన్నీరు కార్చొద్దు, లోపల దిగులు పడకు. నా బాణాగ్నితో ఇప్పుడే ఈ పాపాత్ముని నేను వధిస్తాను. నా పరాక్రమాన్ని చూడు, నువ్వు భయపడకు. సాధువులకు జంతువులకు బాధలు గావింతు కలుల భంజింపనే రాజాధము నాయు స్వర్గ శ్రీధనములు వీటి బోవు సిద్ధము తల్లి.
సాధువులైన జంతువులను బాధ పెట్టే ఒకవేళ దుష్టులు ఉంటే వాళ్ళని శిక్షించని రాజు అధముడు. అతని ఆయువు, స్వర్గము, శ్రీ ధనము ఇవన్నీ కూడా నశిస్తాయి, నాకు తెలుసు తల్లి అని ఓ సాధ్వీమని భూదేవితో అంటున్నారు. దుర్మార్గులను శిక్షించడం, శిష్టులను అనుగ్రహించడం, ఈ రెంటి కొరకే రాజులను విధాత సృష్టించాడు అని పురాణవేత్తలు చెప్తారు. కాబట్టి ఇక్కడ నేను రాజును కాబట్టి నాకు ఆర్త రక్షణం అనేది పరమధర్మం అని ఆ ధర్మరాజు లాంటి ధర్మరాజు యొక్క మునిమనమడైన పరీక్షన్ మహారాజు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడితో ఇలా అన్నాడు. క్రూరులు చంపి సాధువులకు విజయం వనరించునట్టి యా పౌరవ వంశజాతుడవు భాగ్య సమేతుడవవుదు తొల్లి మీ వారిటువంటి వారగుట వారిది నేత్రుడు మెచ్చి దౌత్య సంచారము చేసే కాదే నృపసత్తమ భక్తి లతా నిబద్ధుడే. ఓ నృపసత్తమా, క్రూరులను చంపి సాధు పురుషులైన ధర్మదేవత అంటున్నాడు పరీక్షిత్తుతో, సాధు పురుషులైన వారికి విజయాన్ని చేకూర్చే పురువంశంలో పుట్టిన వాడివి నువ్వు భాగ్యవంతుడివి. మీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ ధర్మమూర్తులు కనుక శ్రీకృష్ణుడు మెచ్చి వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అని ఓ నరేంద్ర ధర్మదేవత అంటున్నాడు. మేం ప్రాణులకు దుఃఖహేతులం కాదు, మా వల్ల దుఃఖాన్ని పొందిన పురుషుడు ఒక్కడూ లేడు. అనేక విధాలైన వాదోపవాదాలకు మోహితులైన యోగీశ్వర్లు భేదాన్ని కల్పించి ఆత్మే సుఖ దుఃఖాలకు ఇచ్చే ప్రభు అని చెప్తారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మానవులకు సుఖ దుఃఖాదులు కల్పించేవి గ్రహ దేవతాదులు అంటారు. మీమాంసకులు మనం చేసుకున్న కర్మను బట్టి మన సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి అంటారు. లోకాయతులు సుఖ దుఃఖాలకు కారణం మన స్వభావం అంటారు. కానీ నిజానికి వీరెవ్వరికీ కూడా సుఖ దుఃఖాలను ఇచ్చే అధికారం లేదు. పరుల వల్ల దుఃఖం వచ్చిందని వాళ్ళ అధర్మ పరులను మనం విచారించకూడదు. బుద్ధికి మనస్సుకు అతీతులైన పరమేశ్వరుని వల్లనే సర్వము జరుగుతుంటుంది అని ధర్మదేవుడు చెప్పాడు. చెప్పేసరికి పరీక్షన్ మహారాజు దండం పెట్టాడు. దండం పెట్టి ధర్మమూర్తి వయ్య ధర్మజ్ఞ వృష రూప పరమ ధర్మమీవు పలుకు త్రోవ పాపు కర్మ చేయి పాపంబు సూచింప పాప కర్ముడేగు పదము వచ్చు. ఓ వృషభ రూపంలో ఉన్న ఓ ధర్మదేవత, నువ్వు సాక్షాత్తు ధర్మమూర్తివి. నువ్వు పలికిన పలుకులు పరమధర్మంగా ఉన్నాయి. పాపకర్ముడు చేసే పాపాలను ప్రకటించే పుణ్యమూర్తికి కూడా ఆ పాప ఫలం వస్తుంది. ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే వాడు ఆ తప్పు చేశాడంటే ఆ తప్పు చేసిన ఫలితం ఈ పుణ్యమూర్తికి కూడా వచ్చేస్తుంది అని దైవీ మాయ వల్ల జీవుల వాక్కునకు మనస్సునకు వీడు చంపదగిన వాడు, వీడు చంపేవాడు అనే విషయం సులభంగా అర్థం కాదు. నువ్వు ధర్మదేవతవు. కృతయుగంలో తపస్సు, శౌచము, దయా, సత్యం అనే 4 పాదాలతో ఉంటావని చెప్తారు. కృతయుగంలో ధర్మదేవత తపస్సు ఒక పాదం, శౌచం ఒక పాదం, దయ ఒక పాదం, సత్యం ఒక పాదం. కృతయుగం చివరికి వచ్చేసరికి తపస్సు అంతమైపోయింది. త్రేతాయుగ అంతానికి శౌచం కూడా నశించింది. ద్వాపర యుగాంతానికి దయ కూడా నశించింది. కలియుగాంతానికి ఆ సత్యం కూడా పూర్తిగా నశిస్తుంది అని అంటారు కదా. శ్రీకృష్ణ భగవానుడు భూభారాన్ని బాపి కరుణతో నడయాడగా స్థిరంగా ఇంతకాలం వేడుకతో భూదేవి సుఖాన్ని అనుభవించింది. ఇప్పుడు మరి ఆయన గతించిన కారణంగా హీనులైన వారు శాసిస్తారనే భయంతో నిరంతర శోకంతో కుమిలిపోతోంది. ధర్మస్వరూప, అదిగో ఆవిడని చూడు, ఈమెను వీక్షించు అని చెప్తున్నాడు. అని చెప్పి అని ఈ ప్రకారంగా భూదేవిని ధర్మదేవతని ఇద్దరిని బుజ్జగించాడు. బుజ్జగించి మహారథుడైన అర్జునుని మనముడైన పరీక్షిత్తు తొలకరి పెరుపు తీగలాగా తళతళ మెరుస్తూ కళ్ళకు మిరుమెట్లు గురపై తన ఖడ్గాన్ని భయంకరంగా జడిపించి పాపహేతువైన కలిని రూపుమాపాలను ప్రయత్నించాడు. అప్పుడు వాడు రాజవేషాన్ని విడిచేశాడు. వాడిపైన ముఖంతో భయపడ్డాడు. హస్తములు సాచి ఆయన పాదాల మీద తలమోపి ప్రణామాలు చేసి ఆ కలిపురుషుడు ఇలా అన్నాడు. కంపించే దేహమెల్లం జంపకమో రాజతిలక శరణాగతు రక్షింపుమని తనకు మ్రొక్కిన జంపక కలి చూచి నగుచు జనపతి బలికెన్. ఆ కలి ఏం చేశాడంటే, కలిపురుషుడు గబుక్కన కాళ్ళు పట్టేసుకున్నాడు. ఆ రాజవేషం అంతా తీసేశాడు. పెట్టేసి, ఓ రాజకుల తిలక, నా దేహం అంతా వణికిపోతుంది, నన్ను చంపకు. ఎందుకంటే ఎవరైతే శరణాగతి అంటారో వాళ్ళని చంపకూడదు, అది ధర్మం. నిన్ను శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించు అని కాళ్ళు పట్టేసుకున్నాడు. ఆ కలిపురుషుడిని చంపడం మానేసి నవ్వుతూ పరీక్షిత్ ఇలా అన్నాడు. అర్జున కీర్తి సమేతుండు అర్జున పౌత్రుండు భయరసావృత జనులన్ నిర్జితుల చంపనొల్లడు దుర్జన భావంబు విడిచి తొలగు మహాత్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్జున్తో సమానమైన కీర్తి గల ఆయన మనవడు భయంతో వణికిపోతున్న వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని వధించడు. ఓ దురాత్మ,
నీకు దుర్జన భావం ఉంది, దుష్ట సంకల్పం ఉంది, దాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నువ్వు కలిపురుషుడితో చెప్తున్నాడు, నువ్వు పాపులకి బంధుడు, పాపాలు ఎవరు చేస్తారో వాళ్ళందరికీ బంధువు నువ్వు. నేను పాలిస్తున్న భూమి మీద నువ్వు నిలబడడానికి వీల్లేదు. నా భూమిలో పాపులు అనేవాళ్ళు ఉండకూడదు. మొత్తం భూమి అంతా కూడా పరీక్షణ్ మహారాజు యొక్క రాజ్యమే. రాజవేషధారి అయిన నిన్ను అసత్యము, అతనికి చెప్తున్నారు, లోభము, చౌర్యం అంటే దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మాయ, కలహం, కపటం, కలుషం, ఇలాంటి అధర్మ గుణాలు నీ దగ్గర ఉన్నాయి. అవి నిన్ను ఆశ్రయించున్నాయి. సత్యానికి ధర్మానికి నివాసమైన బ్రహ్మావర్త దేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరిని గురించి యాగం చేస్తున్నారు. యజ్ఞాన్ని చేసే వాళ్ళకి సుఖాన్ని కలిగిస్తూ సకల భూతంలో ఎందు ఉంటూ భగవంతుడైన హరి కదిలేవి కదలనివి అన్ని జీవులకు లోపల బయట సంచరించే వాయువులాగా సర్వాంతర్యామిగా ఉంటూ కోరికలు తీరుస్తూ ఉంటారు. కాబట్టి శ్రీహరి వెళ్ళిపోయారు అని అనుకోక్కర్లేదు. వాళ్ళు యజ్ఞాలు చేస్తే శ్రీహరి మళ్ళా పలుకుతున్నారు, కనుక నువ్వు ఇక్కడ ఉండద్దు అని అనేసరికి ఆ రాజశ్రేష్ఠుడితో కలిపురుషుడు ఇలా అన్నాడు, ఇది కాలమహిమ, నేను ఉండాలి, ఎక్కడో చోట ఉండాలి అని. జగదీశ్వర నీ ఎడిదము దగదగిత ప్రభల తోడ దరచుగ మెరియన్ బెగడంజిత్తము గుండెలు వగిలెడిని కనెందు జొత్తు భావింపగదే. ఓ జగదీశ్వర, నీ చేతిలో కత్తి తడతళమంటూ వెరుస్తుంటే నా మనసులో భయం పుట్టి గుండెలు పగిలెట్టుంది. నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. నాకు ఏదో ఒక ప్లేస్ చూపించాలి కదా, నువ్వు కలియుగం వచ్చింది, నేను రావాలి, నేను ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి అన్నాడు. అని నరేంద్ర, సర్వ ప్రదేశముల యందు ధనుర్ధారివైన నీ రూపమే నాకు కనిపిస్తోంది, నేను ఎక్కడ ఉండాలో మీరే ఆనతివ్వండి అని అడిగేసరికి ఆ రాజు ఏం చేశా అంటే, ఎక్కడ ఉండాలి కలి అని ఆలోచించి ప్రాణి వధ, ఎక్కడైతే ప్రాణులు చంపబడతాయో, స్త్రీ ఉన్న చోట జూదం, మద్యపానం అనే 4 స్థానాలు ఇచ్చాడు. 4 స్థానాలు కలికి ఇచ్చాడు. ఒకటి, ప్రాణులు ఎక్కడైతే వధించబడతారో, మనకు ప్రతి ఆదివారం కూడా మన మాంసాహారం తినడం కోసం ప్రాణులను వధిస్తాం, ప్రాణి వధ జరిగే చోట. అలాగే స్త్రీలు ఉన్న చోట, జూదం ఉన్న చోట, మద్యపానం, ఈ 4 చోట్ల కూడా కలి నువ్వు ఉండొచ్చు అన్నాడు. అంటే 4 చాలు నాకు, కలిపురుషుడు అన్నాడు, నాకు ఇంకొక ప్రదేశం కూడా ఏదైనా ఇవ్వండి అనేసరికి, అయితే సువర్ణం, బంగారం మూలంగా కలిగిన అసత్యము, మదము, కామము, హింస, వైరము, ఈయన 5 ప్రదేశాలు, ఇంకో 5 ప్రదేశాలు, బంగారంతో వచ్చే అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే 5 ప్రదేశాలు ఇచ్చాడు. తక్కిన ప్రదేశాల్లో మీరు ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఈ విధంగా కలిని నిగ్రహించి పోగొట్టుకున్న తపస్సు, శుచిత్వము, దయ అనే 3 పాదాలు వృషభమూర్తి అయిన ధర్మదేవుడికి ఇచ్చాడు. అప్పుడు భూదేవి అపరిమితమైన ఆనందాన్ని పొందింది. గజనామధేయపురమున గజ రిపు పీఠమున ఘనుడు గలి దమనుండ గజ వైరి పరాక్రముడై గజిబిజి లేకుండా దాల్చే గౌరవ లక్షణం. అలా అని అప్పుడు పరీక్షిత్ మహారాజు హస్తినాపురంలో సింహపీఠంపై కలిదమనుడైన కలిని ఓడించిన పరీక్షిత్ మహారాజు సింహ పరాక్రమతో కౌరవ సామ్రాజ్య లక్ష్మిని పాలించాడు. ఇలా విధంగా శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ బాణాగ్ని నుండి బతికిన పరీక్షిత్తు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవతకు అభయాన్నిచ్చాడు. అలాగే బ్రాహ్మణ శాపం వల్ల ప్రాప్తించిన తక్షకుని విషాగ్ని త్వరల వల్ల ప్రాణాలు పోతాయని తెలుసుకుని సర్వసంగ పరిత్యాగం చేశాడు. సుఖ మహర్షికి శిష్యుడై పరమార్థాన్ని గ్రహించి గంగా తీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు అని అనగా సూత మహర్షి చెప్తున్నాడు. హరి యొక్క వార్తలు తెలుసుకునే వారికి, హరి పాద పద్మాలను స్మరించుకునే వారికి, ఎప్పుడూ హరి యొక్క కథలు వినేవారికి మరణ సమయంలో కూడా ఎటువంటి ఆవేదన, భయము ఉండదు. శుభచరితుడు హరి అరిగిన ప్రభవించి ధరిత్రి నెల్ల బ్రబ్బియు గలిదాన్ అభిమన్యు సుతుని వేళను ప్రభవింపక ఎడగి ఉండి భార్గవ ముఖ్య. అలా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాక కలి ప్రవేశించినా సరే శుభచరిత్రుడైన హరి నిర్యాణం చెందిన వెనక ప్రభవించిన వాడు భూలోకం అంతా వ్యాపించి కలి పరీక్షిత్తు కాలంలో మాత్రం అణిగి మణిగి ఉన్నాడు అని ఇక్కడ మనం ఆపు చేస్తున్నాం. ఆ కలి పురుషుణ్ణి అణిచివేశాడు, ఓడించాడు పరీక్షిత్ మహారాజు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.